నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కమ్యూనికేషన్ లెసన్కి సంబంధించి వర్క్షీట్ 1 to 5 చేద్దాం. అలాగే అసెస్మెంట్ 9 కూడా చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాప్టర్ 9 కమ్యూనికేషన్. ఇక్కడ కింద గ్లాసరీ ఇచ్చాడు. ఆ గ్లాసరీలో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ పక్కన ఇచ్చాడు. ఆ వర్డ్స్ని చదివి ఆ మీనింగ్స్ అనేది ఒకసారి చదవండి, చదివి అర్థం చేసుకోండి. ఫస్ట్ వర్క్షీట్ 1 కాన్సెప్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, ఆ వర్డ్స్ని స్పష్టంగా పలికి పక్కన రాయమన్నారు. వాటి స్పెల్లింగ్ కూడా మీరు నేర్చుకోండి. టెలిఫోన్, మొబైల్, పోస్టల్, ఇన్లాండ్ లెటర్స్, ఆర్గానిజమ్స్, envelope. సెకండ్ డ్రా ద పోస్ట్ బాక్స్ అండ్ కలర్ ఇట్. ఇక్కడ బాక్స్ ఇచ్చాడు కదా, ఈ బాక్స్లో పోస్ట్ బాక్స్ యొక్క బొమ్మ గీసి దానికి రంగులు వేయమన్నారు. నెక్స్ట్ థర్డ్ జాయిన్ ద డాట్స్, కలర్ అండ్ నేమ్ ద పిక్చర్. ఇక్కడ ఒక డాట్స్ ఇచ్చాడు కదా, ఆ డాట్స్ని కలిపి వాటికి కలర్ వేసి పేరు రాయమన్నాడు. ఫోర్త్ వాట్ ఈజ్ మీన్ బై కమ్యూనికేషన్. భావప్రసారం అనగానేమి. ఆన్సర్ కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్. నెక్స్ట్ వర్క్షీట్ 2 కాన్సెప్ట్ జర్నీ ఆఫ్ ఏ లెటర్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటిని స్పష్టంగా పలికి పక్కన రాద్దాం. అలాగే వాటి స్పెల్లింగ్స్ మీరు నేర్చుకోండి. అడ్రస్, లెటర్, పోస్టల్ ఇండెక్స్ నెంబర్, లొకేషన్, నేషన్. సెకండ్ టైప్స్ ఆఫ్ లెటర్స్ అవైలబుల్ అట్ ద పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లో లభించే వివిధ రకాల ఉత్తరాలను రాయమన్నాడు. ఇక్కడ ఇన్లాండ్ లెటర్, ఎన్వలప్, పోస్ట్ కార్డు. థర్డ్ అరేంజ్ ద జర్నీ ఆఫ్ ఎ లెటర్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. మనం ఏదైనా ఒక లెటర్ పోస్ట్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని జర్నీ ఎలా అంటే ఇక్కడ పిక్చర్స్ ఇచ్చాడు, ఆ పిక్చర్స్ని ఏది ఫస్ట్ వస్తుంది అనేది కింద బాక్స్లో రాయమన్నారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, లెటర్ రాస్తాం, రైటింగ్ ఏ లెటర్ కాబట్టి సి పిక్చర్ ముందు వస్తుంది. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తాం, రాసిన లెటర్ని పోస్ట్ బాక్స్లో వేస్తాం కాబట్టి ఇక్కడ ఏ పిక్చర్ ఉంది, ఈ పిక్చర్ ఉంది కాబట్టి ఈ. నెక్స్ట్ మనం పోస్ట్ బాక్స్లో వేసిన లెటర్ ఏమవుతుంది, పోస్ట్ ఆఫీస్లో సెపరేట్ చేయబడుతుంది కాబట్టి డి ఇక్కడ రాయాలి. తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ అది ట్రావెల్ అవుతుంది, ఎక్కడికని ఏ ప్లేస్కి అనేది వెళ్ళాలనేది దాన్ని వెహికల్ ఎక్కించి తీసుకెళ్తారు కాబట్టి ఏ రాస్తాం. లాస్ట్ మనకి ఆ లెటర్ని రిసీవ్ చేసుకొని దాన్ని ఎవరు అందిస్తారో అడ్రస్కి, పోస్ట్ మ్యాన్ కాబట్టి బి అనేది లాస్ట్లో రాయాలి. ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది ఉంటుంది. లెటర్ రాసిన నుంచి అది చేరే ప్రాసెస్ ఈ పిక్చర్స్లో ఇచ్చారు. ఫోర్త్ వాట్ పర్టికులర్స్ వి షుడ్ రైట్ యాజ్ అడ్రస్ ఆన్ ఏ లెటర్. ఉత్తరంపై వ్రాసే చిరునామాలో వ్రాయాల్సిన వివరాలు ఏంటి అని అడిగారు. ఆన్సర్ వి షుడ్ రైట్ ద అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ ఆన్ ద లెటర్. ద అడ్రస్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ నేమ్, డోర్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అండ్ పిన్ కోడ్. వర్క్షీట్ 3 కాన్సెప్ట్ మొబైల్స్ అండ్ ఈమెయిల్స్. ఫస్ట్ రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటిని స్పష్టంగా పలికి పక్కన రాద్దాం. అలాగే వాటి స్పెల్లింగ్స్ మీరు నేర్చుకోండి. కాన్ఫరెన్స్, ఇన్ఫర్మేషన్, మొబైల్ ఫోన్, డాక్యుమెంట్, ల్యాప్టాప్, న్యూస్ పేపర్, పాపులేషన్, సెగ్మెంట్. సెకండ్ రైట్ డివైస్ యూజ్డ్ ఫర్ 1-to-1 కమ్యూనికేషన్. భావ ప్రసారానికి సంబంధించిన సాధనాలను ఇక్కడ రాయమన్నారు. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్, ల్యాప్టాప్ ఆర్ టీవీ, న్యూస్ పేపర్. థర్డ్ హౌ కెన్ యూ యూజ్ ఏ మొబైల్ ఫర్ యువర్ స్టడీస్. చదువుల కొరకు ఫోన్ని ఎలా ఉపయోగిస్తావో రాయమన్నారు. ఆన్సర్ ఐ కెన్ యూజ్ ఏ మొబైల్ ఫర్ వర్క్ బుక్ సొల్యూషన్స్, క్లాస్ వర్క్, టు అటెండ్ ఆన్లైన్ క్లాసెస్, డౌట్ క్లారిఫికేషన్, స్పెల్లింగ్ వెరిఫికేషన్, వొకాబులరీ ఎక్సెట్రా. నెక్స్ట్ ఫోర్త్ జాయిన్ ద డాట్స్ అండ్ నేమ్ దెమ్. చుక్కలు కలిపి రంగులు వేయమన్నారు. అలాగే వాటి పేర్లు రాయమన్నారు. ఇక్కడ ఫస్ట్ మొబైల్ ఫోన్ ఇచ్చారు,
సెకండ్ కంప్యూటర్ ఇచ్చారు, థర్డ్ రేడియో ఇచ్చారు, ఫోర్త్ టెలిఫోన్ ఇచ్చారు. వీటి యొక్క పేర్లు ఇక్కడ రాసి రంగులు వేయమన్నారు. పేర్లు రాసి రంగులు వేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 4 కాన్సెప్ట్ మాస్ కమ్యూనికేషన్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చాడు. ఆ పదాలని స్పష్టంగా పలికి పక్కన రాయమన్నారు. అలాగే వాటి యొక్క స్పెల్లింగ్స్ అనేవి మీరు నేర్చుకోండి. మాస్ కమ్యూనికేషన్, రేడియో, టెలివిజన్, రెగ్యులర్, ఇంటర్నెట్, సైక్లోన్, సోషల్ మీడియా, టెక్నాలజీ, కంప్యూటర్. సెకండ్, నేమ్ ఎనీ 4 మీన్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ప్రసార మాధ్యమాలు పేర్లు రాయమన్నారు. మాస్ కమ్యూనికేషను రేడియో, టెలివిజన్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా. సెకండ్, రైట్ డివైజెస్ ఆఫ్ కమ్యూనికేషన్ దట్ యు సీ ఇన్ యువర్ విలేజ్ ఆర్ టౌన్. మీ గ్రామంలో కనిపించే ప్రసార సాధనాల పేర్లు ఇక్కడ రాయమన్నారు. ఆన్సర్ టెలివిజన్, టీవీ, న్యూస్ పేపర్, మొబైల్ ఫోన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ టూల్స్ ఇన్ అవర్ విలేజ్. థర్డ్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ లిజన్డ్ టు ఏ రేడియో? నేమ్ సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దట్ యూ లిజన్. మీరు ఎప్పుడైనా రేడియో విన్నారా? రేడియోలో ప్రసారం అయ్యే కొన్ని కార్యక్రమాలను రాయండి అన్నాడు. ఆన్సర్, ఐ లిజన్ టు ద ప్రోగ్రామ్స్ ఆన్ ద రేడియో దట్ ఈజ్ న్యూస్, స్టోరీస్, స్పోర్ట్స్, సాంగ్స్, షార్ట్ స్టోరీస్, డ్రామాస్, వెదర్ రిపోర్ట్, ఎక్సెట్రా. నెక్స్ట్ ఫోర్త్కు కాన్సెప్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్. ఫస్ట్, రైట్ ఎ ఫ్యూ లైన్స్ అబౌట్ ఈమెయిల్. ఈమెయిల్ గురించి 4 వాక్యాలు ఇక్కడ రాయమన్నారు. ఆన్సర్, an email is a message sent from one computer to another. Emails can be used for sending letters, files, photos, videos, documents, etc. We need internet connection to send an email. ఈమెయిల్ గురించి ఈ విధంగా రాసాం. సెకండ్, రైట్ నేమ్స్ ఆఫ్ సోషల్ మీడియా సింబల్స్. సోషల్ మీడియాలో ఉపయోగించే సింబల్స్ చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. వాటి పేరు రాయమన్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ను ఇప్పుడు ఎక్స్గా మార్చారు. నెక్స్ట్ వాట్సాప్. వర్క్షీట్ 5 అసెస్మెంట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ దేర్? ఆన్సర్, కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ అండ్ ఫీలింగ్స్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. 1 one-to-one communication. Second, mass communication. Second question, mention the ways for a speedy communication. Answer, mobile phones and emails to pass on the information quickly. Third question, what are the precautions you should take in the use of mass media? Answer, first, continuous watching of mobile phones may damage our eyesight. Second point, continuous listening of music with earphones may damage our hearing power. Fourth question, what questions would you ask the postmaster about the postal services? Answer, first point, how do you find the address? Second question, what do you do with the letter if there is no addressee? Third question, what happens if stamps are not fixed on inland letter? Fifth question, visit a nearby post office and observe its services and write a brief note. Answer, first point, in the post office the letters are separated according to the address on them. Second point, cash deposit and withdrawal services are available at the post office. Third point, digital services are available in post office. Fourth point, all types of payments can be made through Indian Post Payment Bank. Sixth question, collect information about the use of cell phones and displayed in your classroom. Answer, the advantage of smartphones, all kinds of services are available to us at our home through these mobile phones. First point, we can make payments and receive cash. Second point, we can book train tickets, flight tickets and bus tickets. Third point, we can order groceries online using this mobile. Fourth point, we may collect information from Google. Next,
7th question. Make a cell phone model using clay or cardboard. కార్డ్బోర్డ్ కానీ క్లే కానీ ఉపయోగించి సెల్ ఫోన్ మోడల్ మేకింగ్ తయారు చేయమన్నారు. 8th. Write a letter to your friend requesting him to attend a function in your house. ఇక్కడ లెటర్ రాయమన్నారు. ఊరి పేరు కొవ్వూరు. డేట్ 26/1/2024. Dear Ganga, I am fine. I hope you are fine. This year, Ammavari Jatra will be held in our village during the summer holidays. This fair is held once every 10 years. Exhibition will be held in this year in this fair. Cultural programs are organized for this fair. I invite you to come to our house with your family members. I hope you will come. Thanking you. Yours lovingly, Kavya. Assessment 9. First, choose the correct answer. First, we should write the dash of the receiver on the letter. Option B, address. Second, through dash we can communicate immediately. Option C, mobiles is correct. Third, continuous listening of music with earphones may damage our dash. Option B, hearing power is correct. Next, second, fill in the blanks. Dash is the process of expressing ideas and feelings. Communication is the process of expressing ideas and feelings. Second, the pin code of your village is dash 534403. Third, the symbols of in the mobile phone indicate dash apps, social media apps. Third, match the following matching. First, newspaper. C, printed communication. Second, radio. B, audio communication. Third, television. A, audio visual communication. Next, fourth, draw and color. Draw a post box and color it. పోస్ట్ బాక్స్ యొక్క బొమ్మ డ్రా చేసి కలర్స్ వేయమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, ఫోర్త్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మాస్ కమ్యూనికేషన్? ఆన్సర్, మాస్ కమ్యూనికేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ మీడియా టు లార్జ్ సెగ్మెంట్స్ ఆఫ్ the population. Newspapers, TV and radio are used in mass communication. Second question, what must an address consist of? Answer, the address consists of name, door number, village, mandal and pin code and also district. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.